హాయ్ అండి, నేను మీ హేమాని. ఈరోజు అత్తా కోడల కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. విజయవాడలో పెద్ద ఇంట్లో అత్త అయిన సత్యవతి గారు కోడలు అనూషతో కలిసి ఉంటున్నారు. అనూష పట్టుదల తెలివితేటలతో మంచి చదువురాలిగా ఉద్యోగంలో రాణిస్తూ ఉంటే సత్యవతి గారు సంప్రదాయవాదిని. ఒకసారి ఇరువురి అభిప్రాయాలు భేదాభిప్రాయాలు వచ్చేవి. ఉదాహరణకు అనూష బయట పని చేసుకుంటూ ఇంటి పనులు అంతగా సమయం కేటాయించకపోయేది. అయితే సత్యవతి గారి కోడలు ఇంట్లోనే ఉండాలని అనుకుంటారు. ఒకరోజు అనూషకు ఆఫీసులో ప్రమోషన్ వచ్చింది. అది మరింత బాధ్యతలతో కూడుకున్న ఉద్యోగం. ఇంటికి వచ్చి ఈ విషయం చెప్పినప్పుడు అత్తయ్య సంతోషపడినా పక్కనే ఆందోళన పడింది. రాత్రి భోజనం తర్వాత అనూష సత్యవతి గారిని దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, మీకు నా మీద ఎప్పుడూ ప్రేమే, కానీ కొన్ని సమయాల్లో మనం ఒకరి స్థానం ఒకరు అర్థం చేసుకోవాలి. నాకు మీ అండ ఉంటేనే ముందుకు వెళ్ళగలను అంది. సత్యవతి గారు తల తిప్పుకొని చూడగా అనూష కళ్ళల్లో నమ్మకంతో మెరుస్తుంది. సత్యవతి గారు చిరునవ్వుతో, నీ శ్రేయస్సే నా శ్రేయస్ అమ్మా, నీ విజయాలు నా ఆనందం అని అనగానే ఇద్దరు ఒకరినొకరు హత్తుకున్నారు. అలా అత్తాకోడల అనుబంధం మరింత బలపడింది. మోరల్, అర్థం చేసుకుంటే ఎలాంటి అనుబంధమైన సుస్థిరంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.